రామ్ రామ్ ఫ్రెండ్, నా రక్తాన్ని నిరూపించుకోక ముందే మరణం నా దరికి వస్తే ఆ మరణాన్ని చంపేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇది ఏదో సినిమాలో డైలాగ్ కాదు. కార్గిల్ యుద్ధంలో శత్రువులు గుండెల్లో గుబులు పుట్టించిన ఒక రియల్ లైఫ్ హీరో తన డైరీలో రాసుకున్న మాటలు. ఆయనే 1/11 గోర్ఖా రైఫిల్స్ కి చెందిన పరమవీర చక్ర కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే. ఆర్మీ ఇంటర్వ్యూలో ఒక ఆఫీసర్ నువ్వు ఆర్మీలో ఎందుకు చేరాలనుకుంటున్నావు అని అడిగితే నాకు పరమవీర చక్ర కావాలి సార్ అని ధైర్యంగా చెప్పిన కుర్రోడు అన్నంత పని చేశాడు. 1999 కార్గిల్ యుద్ధం కలూబార్ హిల్స్ ని శత్రువుల నుండి తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యత కెప్టెన్ మనోజ్ కు పడింది. మంచు కొండలు, పైనుండి శత్రువుల తోటాల వర్షం. అయినా ఆ కుర్రోడు వెనకడుగు వేయలేదు. భుజంపై కాలుపై బుల్లెట్లు దిగుతున్నా లెక్క చేయలేదు. తన ప్రాణాలను పనంగా పెట్టి ఒక్కొక్క బంకర్ ను నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్లాడు. ఆఖరి బంకర్ ను పేల్చే సమయంలో శత్రువుల బుల్లెట్ ఆయన తలకు తగిలింది. నేల కొరుగుతూ కూడా తన తోటి సైనికులతో ఆయన అన్న చివరి మాట, నా చూడన వాళ్ళని వదలకండి. కేవలం 24 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించి తను కలల కన్న పరమవీర చక్రాన్ని సాధించాడు. ఇలాంటి రియల్ హీరోల త్యాగాలు మరుగున పడిపోకూడదు. ఈ దేశం కోసం చిరునవ్వుతో ప్రాణాలు అర్పించిన ఆ వీరుడికి మీరు ఇచ్చే అతిపెద్ద నివాళి ఏంటో తెలుసా? కామెంట్స్ లో ఒక్కసారి గర్వంగా జై హింద్ అని టైప్ చేయండి. సెల్యూట్ టు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే. జై హింద్.